లబ్ధి కోసం రాష్ట్రంలో ఉన్నట్టు ఎవరు ఎవరు ఆడుకున్నారు రాజకీయ లబ్ధి కోసం? ముమ్మాటికి అందులో అనుమానం లేదు. ఇదేమన్నా ఎలక్షన్ సార్ సురేష్ గారు ఒక్క నిమిషం, మేము ఎక్కడైనా ఈ విషయాన్ని ఎలక్షన్ టైంలో ఎక్కడైనా వాడుకున్నామా? ఎక్కడైనా ఇది జరిగిందని చెప్పామా? ప్రభుత్వం వచ్చాకనే అసలు ఇష్యూ బయటకు వచ్చింది. ప్రభుత్వం వచ్చాకనే ఆ జత్వాని అనే వ్యక్తి వచ్చి ప్రభుత్వాన్ని కలిసింది. ఓకే 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 కంటిన్యూ. ఒక్క నిమిషం, నేను ఒక మాట చెప్తున్నాను సార్. మీరు కానీ చర్చలు, నేను ఇంకా ఛానల్ పేర్లు ఉద్దేశించి ఆ యొక్క ఎవరైతే ఇన్పుట్ ఎడిటర్లు మాట్లాడిన మాటలన్నీ చెప్పదలుచుకోలేదు ఇక్కడ ఇతర ఛానల్లో కూర్చొని, ఎందుకంటే అది సభ్యత కూడా కాదు. వద్దులేండి. కానీ ప్రభుత్వానికి అనుకూలంగా చేసినటువంటి చర్చలు అనేకం. ఓకే, దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఖచ్చితంగా ఆ రోజు అనేక మంది సాక్షి కూడా ఉందా మీ దాంట్లో? సాక్షి కూడా ఉందా? నిన్న మొన్న ఏమేమి మాట్లాడతారు, ఈ రోజు ఏం మాట్లాడారు సాక్షి టీవీలో? ఓకే ఓకే గమనించారా? విజయశేఖర్ రెడ్డి గారు మాట్లాడండి. నేను ఏదన్నా మాట్లాడిన దాంట్లో లోటుపాటు ఉంటే దయచేసి చర్చ సరిగా కొనసాగదు. మీరు మాట్లాడేటప్పుడు కూడా ఎక్కడ నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు. అవును, నేనేమంటున్నానంటే కొంచెం ఏదైనా వ్యవస్థలు తమకున్నటువంటి పరిధుల్ని, తమకున్నటువంటి పద్ధతులని, నియమాలను, నిబంధనలను పాటించి పనిచేయాలి ప్రభుత్వాలు ఏదైనా కూడా సార్, ఏ ప్రభుత్వం వచ్చినా. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇప్పటి వరకు మీరు అన్నారు, విజయశేఖర రెడ్డి గారు కూడా అన్నారు, ఇంతవరకు వాళ్ళు ఎందుకు కోర్టుకి వెళ్ళారు, హైకోర్టుకి వెళ్ళారు, క్వాష్ చేయమని చెప్పి వెళ్ళారు, వాళ్ళు విచారణ ఎదుర్కోవాలి కదా అని. హైకోర్టు అప్పుడు చేసినటువంటి కీలక వ్యాఖ్యలు కానీ మీరు గమనిస్తే, ఇలాగా పోలీసుల మీద ఫిర్యాదులు చేసుకుంటూ పోతే వీటికి అంతం ఉండదు అన్నటువంటి ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి ఆనాడు. ఏదైతే ఐపీఎస్ అధికారుల మీద నమోదైనటువంటి కేసును ఉద్దేశించి మీరు చాలా స్పష్టంగా ఒక నటిని అక్కడి నుంచి తీసుకురావడానికి ఎక్కడైనా చట్టవిరుద్ధంగా పనిచేయడానికి అవకాశం ఉంటుందా? అక్కడ ప్రభుత్వాలు ఏం ఖాళీగా కూర్చున్నారా? అక్కడ స్థానికంగా సమాచారం ఇచ్చి ఒక పద్ధతిగా నోటీస్ ఇచ్చి ఏదైతే నియమ నిబంధనలు ఉన్నాయో దాని ప్రకారం నడుచుకున్నామని చెప్పి వాళ్ళు కూడా వాదన హైకోర్టుకి తెలిపినటువంటి పరిస్థితి. మరి ఎవరి వాదనలో వాస్తవం ఉంది, ఎవరి వాదనలో అవాస్తవం ఉంది అన్నది ఇంతవరకు కృష్ణారాయణ గారు చెప్పినట్టు దాంట్లో వాస్తవాలు బయటకు వస్తే కానీ మీరు నేను చెప్పలేనటువంటి పరిస్థితి. కాబట్టి మనం దాని మీద ఒక అభిప్రాయానికి రాలేదు. ఇప్పుడు ఏదైతే వెలుగులోకి వచ్చినా దీనిని బట్టి చూస్తే అసలు స్టార్ట్ అయినటువంటి ఎపిసోడ్ వాస్తవమే, ఆవిడ బ్లాక్ మెయిల్ కి పాల్పడింది అన్నది స్పష్టంగా అర్థమవుతుంది కదా. అతను కూడా నగదు ట్రాన్సాక్షన్లు జరిగాయన్నది స్పష్టంగా అర్థమవుతుంది కదా. మరి అప్పుడు ఆనాడు దీని మీద తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేసుకోవాలని ఇప్పుడు ఏమనాలి? దీన్ని తప్పుదోవ పట్టించి దీన్ని ఒక రాజకీయ లబ్ధి కోసం దీన్ని కొన్ని రాజకీయ నాయకులకు ఆపాదిస్తూ, పార్టీలకు ఆపాదిస్తూ ఇక్కడ ఏదో జరిగిపోయింది అని మాట్లాడడం సరైనటువంటి విధానం కాదు. నేను ఇప్పుడు కూడా దీన్ని విమర్శగా కాకుండా ఇది ఒక గుణపాఠంగా తీసుకోవాలి ప్రభుత్వం. ఏ అంశాలైనా కూడా సరే చట్ట పరిధిలోనే తీసుకోవాలా, వ్యవస్థలకు ఉన్నటువంటి నియమ నిబంధనల ప్రకారం నడుచుకోవాలి. ఆ విధంగా జరిగితేనే ఎవరికైనా కూడా న్యాయం దక్కుతుంది, ప్రజలు కూడా హర్షిస్తారు. ఏదైనా ఒక వెంటనే ఒక ఘటన వెలుగులోకి వస్తే ప్రతిపక్షాల మీద బురద జల్లాలను లేదా రాజకీయ లబ్ధి పొందాలనో చేస్తే చివరికి ఇలా అవాస్పాలవలసినటువంటి పరిస్థితి వస్తుంది. రైట్, వన్ బై వన్ మాట్లాడదాం. మనతోటి జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కిరణ్ రాయల్ గారు ఉన్నారు మనతోటి.